హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ సర్వపిండి లేదా సొరకాయ తప్పిలెంటు అని కూడా అంటారు. ఈ సొరకాయ సర్వపిండి అనేది మన పూర్వకాలం వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పటి కాలంలో జంక్ ఫుడ్స్ ఎక్కువయ్యి శరీరంలో కూడా బలం లేకుండా పోతుంది. కానీ మన పూర్వకాలం వాళ్ళు అంత బలంగా ఉన్నారంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్లే. ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉన్నారు. ఇలాంటి బలమైన ఫుడ్ ఎంతో రుచికరంగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. అండ్ ఈ సొరకాయ సర్వపిండి అనేది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఈజీగా చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ 1 కప్ సొరకాయని బాగా వాష్ చేసి చెక్కంతా తీసి దాన్ని ఇలా బాగా తురుము పట్టుకొని సన్నగా తీసుకుంటున్నా. 1 కప్ సొరకాయ తురుముకి ఇక్కడ కొంచెం కరివేపాకు అండ్ 2 పచ్చిమిర్చి అండ్ ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ పచ్చెనగబ్యాళ్ళు వచ్చేసి నేను ఒక 1 అవర్ 2 అవర్స్ ముందైనా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అయితే సరిపోతుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేయండి. అండ్ ఫైనల్గా వచ్చేసి అది మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా మనం 1 కప్పు సొరకాయ తురుముకి ఇక్కడ 1 కప్ బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది కొలత వచ్చేసి. ఇక్కడ 1 కప్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా. మరీ గట్టిగా గోధుమ పిండిలా ఉండవద్దు, కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా మెత్తగా ఉండాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఎంత ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు అది సొరకాయ పిండి సరిపోకపోతే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. మనం సొరకాయ అనేది లేత తీసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ సొరకాయ సర్వపిండి చేయటానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి ఫుల్గా ఆయిల్ అనేది అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ఒక ముద్దలా తీసుకొని దాన్ని మనం ఇలా ప్యాన్ పైన వేసి చూపించే విధంగా ఇలా ప్యాన్ పైన స్టవ్ ముట్టించకుండా ఇలా ప్యాన్ పైన దీన్ని పల్చగా రౌండ్గా చేసుకోండి. మనకి అప్పుడు పూర్వకాలం వాళ్ళు అయితే ఒక క్లాత్ అలా తీసుకొని దానిపైన ఇట్లా ఇట్లా పల్చగా చేసి దానిపైన వేసేవాళ్ళు. మనకి అట్లా రాదు కాబట్టి నేను ఇలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ఇట్లా ఎంత పల్చగా ఉంటే అంత పల్చగా చేసుకోండి. మందంగా ఉంటే ఉడకదు, లోపల కుక్ అవ్వకుండా బాగోదు. ఇట్లా రౌండ్ హోల్స్గా పెట్టుకోండి. ఇట్లా మనకి ఇది కుక్ అయిన తర్వాత మనకి ఈజీగా సపరేట్ అయిపోతుంది ప్యాన్ నుంచి. దాని గురించి వర్రీ ఏముండదు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన ఒక మూత కూడా పెట్టి మనం ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. 5 మినిట్స్ అలా కుక్ చేసామంటే బాగా ఉంటుంది. అండ్ మీ దగ్గర ఇంకొక ప్యాన్ కూడా ఉంటే ప్యారలల్గా ఇంకొక ప్యాన్ తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసి ఇలాగా మీరు ఇంకొక ప్యాన్ మీద ప్యారలల్గా చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా 2 ఒకేసారి అయిపోతుంది. అంటే ఇది కొంచెం టైం పడుతుంది కదా, 5 to 10 మినిట్స్ అలా కుక్ అవడానికి. అందుకని నేను ఇంకొక ప్యాన్ కూడా తీసుకొని దాంట్లో కూడా ఇంకొకటి చేసేస్తున్నాను. ఇలా ఈజీగా అయిపోతుంది. ఇలా 2 ప్యాన్స్ ఉండి చేసుకున్నాము అంటే ఇది తింటూ ఉంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఆ పూర్వకాలం రుచులన్నీ ఇప్పుడు మనకి ఇలా ఈ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను, చూడండి. వాళ్ళు అనుకోలేదంటే మీ దగ్గర ఒక పేపర్ ఉంటుంది కదా, పాలిథీన్ కవర్ అలా ఉంటే ఆ పాలిథీన్ కవర్లో కూడా ఇట్లా చేసుకొని మనం డైరెక్ట్గా ప్యాన్ మీద యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక కాటన్ క్లాత్ ఉంటే దాన్ని తడిపి దానిపైన ఇట్లా రౌండ్గా చేసి దాన్ని మనం ఇలా చేయాలి. చూడండి, ఫస్ట్ది మనం పెట్టింది ఆల్రెడీ కుక్ అయిపోయింది. దీన్ని రివర్స్ చేసుకుందాం. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత అది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇలా ఒక 2 to 3 టైమ్స్ ఇలా రివర్స్ చేస్తూ ఇలా పెడుతూ కుక్ చేసుకొని అండ్ ఇందులో మనం హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్లో మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ సర్వపిండికి అనేది. ఇలా బాగా కుక్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకొకటి ఉంది కదా, అది కూడా నేను ప్యాన్ పైన పెట్టేశాను. ఇట్లా కుక్ అవుతుంది. మళ్ళీ రివర్స్ చేసుకొని కొంచెం బాగా రెడ్గా వచ్చే వరకు క్రంచీగా ఉంటుంది. కొంచెం బాగా కుక్ అయిందంటే, లేదంటే పిండిగా ఉంటుంది. అందుకే మనం పల్చగా చేసుకుందాం దీన్ని.
ఇలా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే రెడీ. మన సొరకాయ సర్వపిండి రెడీ. కానీ పాతకాలం వాళ్ళు ఏమంటారంటే సొరకాయ తప్పిలెంటు అనేవాళ్ళు. బట్ ఇక్కడ హైదరాబాద్లో చాలా ఫేమస్ సొరకాయ సర్వపిండి అనేది. ఇట్లా మనం రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకొని ఈజీగా అలా తినేసేయడమే. దీంట్లోకి మనం ఏం చట్నీస్ అవేమీ లేకపోయినా మనం బాగా చాలా టేస్టీగా తినవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.